Hello, Masters. Welcome to Atma Sahacharlu book reading session. Today is day 7 or session 7. చక్కగా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. లాస్ట్ చాప్టర్ పెట్టి ఎస్ అమ్మా. రుక్మిణి నోట్ పెట్టి రుక్మిణి నేను పెట్టేస్తున్నాను. పెడదా పెడదా నేను పెట్టేస్తున్నాను తండ్రి. అండి. ఓకే. ఓకే, ఫిఫ్త్ చాప్టర్ కంప్లీట్ అయింది లాస్ట్ సెషన్లో మనకి. అందులో ఏంటి, మనము మళ్ళీ మన రిచర్డ్ అండ్ లెస్లీ ఇంకొక కాలం అంటే గతంలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు ఈసారి? లెస్లీ అనుభవాల్లోకి వెళ్ళారు. మన హీరోయిన్ లెస్లీ ఉన్నారు కదా, హీరో రిచర్డ్, హీరోయిన్ లెస్లీ. ఈ బుక్ రాసిన వారు కూడా రిచర్డ్ బాకే అన్నమాట. సో వాళ్ళు మళ్ళీ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటర్లో సడన్గా ఫ్లైట్ స్టార్ట్ అయినట్టు, వెనక్కి చూస్తేనేమో లియోనారా కనిపించదు వీళ్ళకి, ఆ ఫ్లైట్ మూమెంట్ జరిగినట్లు. అండ్ సడన్గా వాటర్ ఉండదు, ఫ్లైట్ ఉండదు, ఏది ఉండదు, ఒక ప్లేస్కి వచ్చేసి ఉంటారు. ఆ ప్లేస్ ఏంటి అంటే లెస్లీ యొక్క పాత ఇల్లు, చిన్నప్పటి ఇల్లు. అది చూడగానే ఒక గత జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తాయి. ఆవిడ పేదరికం అనుభవిస్తుంది అనమాట చిన్న ఉన్నప్పుడు. అవన్నీ గుర్తొచ్చేస్తాయి, టక్కున గుర్తొచ్చేస్తాయి. ఈయనకేమో అంత టక్కున ఏమీ గుర్తురావు, ఈవిడ గుర్తు చేస్తుంది. నీకు గుర్తుందా రేచాడు, ఇది మా పాత ఇల్లు అంటే. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ చేసింది కాదు, భార్య చెప్పడం ద్వారా తెలిసింది. ఇప్పుడు జస్ట్ లైక్ మనము మన జోష్న గారు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు అంటే తను చెప్తూ ఉంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇలా ఉంది, ఈ రూమ్ ఇలా ఉంది, ఇక్కడ గురుగారు ఫోటో ఉంది, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, అవన్నీ చెప్తూ ఉంటే విజువలైజ్ చేస్తూ ఉంటాం. కానీ తన ఎక్స్పీరియన్స్ ఫిజికల్ బాడీతో సహా తను వెళ్ళింది కాబట్టి అది ఇంకొద్దిగా డిఫరెంట్. ఎనర్జీస్ వైజ్గా మనం మానసికంగా వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ అంతే ఈక్వల్ ఎనర్జీస్ కూడా ఉండొచ్చు మాస్టర్స్, అందులో అసలు ఏ సందేహము మనకు ఉండక్కర్లేదు. కానీ ఎక్స్పీరియన్స్ ఎవరిది అంటే ఇక్కడ జోష్న గారిది. తన ద్వారా మనము అది ఎక్స్పీరియన్స్ చెందగలిగాము. అలాగే లెస్లీ తన గత జ్ఞాపకాలను అప్పుడప్పుడు హస్బెండ్ కదా షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే తను షేర్ చేసుకోవడం ద్వారా రిచర్డ్కు తెలుసు అనమాట. సో ఆమె చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి అనుకున్నారు. ఈ చిన్నమ్మాయి లెస్లీ ఉంది కదా, 16 సంవత్సరాల అమ్మాయి, ఒక పియానో దగ్గర సంగీతం వాయిస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ వచ్చేసి, ఏంటిది ఎప్పుడు సంగీతమేనా, ఇది నీకేమైనా సంపాదన ఇస్తుందా, నీకు న్యూయార్క్లో ఒక మోడలింగ్ జాబ్ ఉంది, అక్కడికి వెళ్ళు, డబ్బులు బాగా వచ్చిన తర్వాత కాస్త నువ్వు సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి నీ సంగీత సాధన చేసుకుంటే. అసలు అమ్మాయికి నచ్చదు, బికాస్ అమ్మాయికి ఆ సంగీతం పియానో అంటే చాలా ఇష్టము. కొంచెం మార్చేస్తుంది అనమాట తల్లి మీద. ఆ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మన లెస్లీ వెళ్ళి ఆ యంగ్ లెస్లీని, 16 సంవత్సరాల లెస్లీ దగ్గర కనపడుతుంది. సో ఈ లెస్లీ ఆ లెస్లీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. కానీ రిచర్డ్ ఇంకా కనపడ్డట్టుగా మనకు చెప్పలేదు యంగ్ లెస్లీకి. మన ఓల్డ్ లెస్లీ, ఓల్డ్ రిచర్డ్, హీరో లెస్లీ, హీరో రిచర్డ్కి ఏమో ఆ పాప కనిపిస్తుంది. ఆ పాపకేమో ఓన్లీ ఓల్డ్ లెస్లీ కనిపిస్తుంది. కనిపించడమే కాదు, మాట్లాడింది. అరే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు, కాస్త కాకపోతే పెద్ద వయసురాలాగా ఉన్నావు, నువ్వు నేను ఒకటేనా అంటే అవును నువ్వు నేను ఒకటే అని చెప్పేసి చెప్పిన తర్వాత తేరి పారా చూస్తుంది. ఇంకా అమ్మాయికి తన సంగీతము అదంతా గుర్తొచ్చేసి బాగా ఏడుస్తుంది అనమాట. ఆ, ఏడుస్తూ ముఖాన్ని చేతులతో దాచుకుని ఆ కుర్చీలో కూలబడుతూ దయచేసి నన్ను రక్షించండి రక్షించండి అంటూ మన హీరోయిన్ లెస్లీని అడుగుతుంది. అక్కడ స్టాప్ అయింది మనకి ఈరోజు 6th చాప్టర్లో లెస్లీ బోధనలు. ఓకే, ఏ లెస్లీ బోధన చేస్తోంది? మన హీరోయిన్ లెస్లీ బోధన చేస్తుంది. ఎవరికి? ఆ యంగ్ లెస్లీకి. అంతా సర్దుకుంటుంది, అంతా సవ్యంగానే జరుగుతుంది, నిజంగా నీవు గొప్ప అదృష్టవంతురాలవు అంటూ తల నిమిరింది. ఆ అమ్మాయి కన్నీటిని తుడుచుకుంటూ, దీన్ని మీరు అదృష్టం అంటారా అంటూ నిస్తేజంగా నవ్వుతూ ప్రశ్నించింది. అవును, నీవు దేనిని ప్రేమిస్తావో దానిని చాలా చిన్నతనంలోనే పొందగలిగావు. ఇలా చిన్నతనంలోనే తాము ఇష్టపడే దానిని చాలా కొద్దిమంది మాత్రమే పొందగలరు, మరికొందరు ఎప్పటికీ పొందలేరు. సంగీతమే నీ సర్వస్వం అని గుర్తించావు. నీవు చురుకైన సమర్థురాలివి. నీలో అప్రతిహిత ఆత్మవిశ్వాసం ఉన్నది. నీవు దీనినైనా ఎదుర్కొనగలవు. మరి నేనెందుకు అని చెప్పేసి మన అడల్ట్ లెస్లీ, హీరోయిన్ లెస్లీ చెప్పింది. అప్పుడు అమ్మాయి ఏమంటుంది యంగ్ లెస్లీ, మరి నేనెందుకు ఇంత పేదరికాన్ని భరించాలి? ఈ పియానోని చూడండి అంటూ కీబోర్డుపై వేళ్లను నాట్యం చేయించి ఒక అష్టపదిని పలికించింది. ఇందులో కొన్ని తీగలు కూడా తెగిపోయి ఉన్నాయి. ఇలాంటి దాంతో నేను అన్ని రాగాలను పలికించలేను కదా. దీన్ని బాగు చేసి శృతి చేయించడానికేమో నా దగ్గర కనీసం సరిపోను డబ్బు కూడా లేదు. ఎందుకు నాకింత దీనస్థితి, హీనస్థితి
అని చెప్పేసి అడిగింది ఆ అమ్మాయి. అంటే హీరోయిన్ లెస్లీ ఏమని చెప్పింది అంటే దృఢ నిశ్చయం, పని మీద ప్రేమ మరియు కఠోర పరిశ్రమలతో పేదరికాన్ని, నిరాశను తొలగించవచ్చని నీవు నిరూపించడానికి నీకు ఈ పేదరికం ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. వండర్ఫుల్. నువ్వు పేదరికం అనుకుంటున్నావు, నీకు ఇష్టమున్న దాన్ని సాధన చేయలేను అని అనుకుంటున్నావు, కానీ దాన్ని సర్వస్వంగా ప్రేమిస్తున్నావు, దానిలో సాధించాలన్న తపన ఉంది నువ్వు. ఆ దృఢ నిశ్చయం, ఆ పని మీద, పని అంటే ఆ సంగీత సాధన మీద ప్రేమ, కఠోర శ్రమతో నువ్వేం చేయగలవంటే నీ పేదరికాన్ని నిర్మూలించుకోవచ్చు, నీ నిరాశ ఆ నిస్పృహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్మూలించుకోవచ్చు. ఇది ఒక అవకాశం. ఇలాంటి వాటన్నింటినీ కూడా జయించి అనుకున్నది సాధించాను అని చెప్పడానికి నీవు ఒక నిదర్శనంగా తయారవుతావు. ఇది నీకు ఇవ్వబడిన ఆపర్చునిటీ. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఒకటి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొకటి ఒక ఇంగ్లీష్ది ఒకటి ఎప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో పాప అవుతుంది మాస్టర్, అది కూడా చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనము లెట్స్ 10th క్లాస్లో ఉన్నాము, బాగా చదువుకున్నాము, ఓకే, అన్ని సబ్జెక్టులు సూపర్గా చదువుకున్నాము, కాన్ఫిడెంట్గా ఉన్నాము. కానీ పరీక్ష పెడితే ఎన్ని మార్కులు వస్తాయో నేను ఎప్పుడు చెప్పగలను. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, అన్ని సబ్జెక్టులు చదివాను కాబట్టి. నేను ఎంత కాన్ఫిడెంటు, నాకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది నాకు ఎప్పుడు తెలుస్తుంది? నాకెవరైనా పరీక్ష పెడితే ఆ పరీక్షలో నేను సమాధానాలు రాస్తే అవి ఎవరికైతే సమాధానాలు తెలుసో వారి ద్వారా దిద్దబడితే అందులో వచ్చిన మార్కుల్ని బట్టి ఎస్, ఐ హ్యావ్ డన్ 100%, నాకు 100కి 100 వచ్చాయనుకోండి, అప్పుడు కదా పూర్తి ట్రస్ట్ ఏర్పడేది, నాకు వచ్చింది. ఆ నమ్మకం అనేది కంప్లీట్గా వీళ్ళ కళ్ళ కట్టినట్టుగా కనపడేది. అంటే ఏ విధంగా మనకు తెలుసు అనేది నిరూపింపబడింది అక్కడ? ఒక పరీక్ష ద్వారా. ఆ పరీక్ష లేదనుకోండి, నేను చెప్తూనే ఉంటాను, నేను సూపర్గా చదివాను, నాకు అన్ని సబ్జెక్ట్స్ వచ్చు, నేను పరీక్ష పెడితే 100కు 100 రాస్తాను అని ఎన్నో రకాలుగా చెప్పినా నాకు నమ్మకం ఉండవచ్చు కాక నాకు కూడా లోపల 100% ఏమీ ఉండదు కరెక్ట్గా చెప్పాలి అంటే. బయటి వాళ్ళకి ఏమో చెప్తోంది, పరీక్ష పెడితే కదా తెలిసేది ఈమెకి అని చెప్పేసి అనిపించడానికి ప్రతి మచ్ ఛాన్సెస్ ఉంటాయి. అదే నేను పరీక్షలో 100కు 100 రికార్డు తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి చూపించాను అనుకో, సూపర్, ఈ అమ్మాయికి 100కు 100 వచ్చాయి, ప్రపంచమంతా పొగుడుద్ది నన్ను, నాలో కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అంతకుముందు అదే సబ్జెక్ట్ నాలో ఉన్నది, కానీ అది అది నిరూపణ అవ్వడానికి నాకు నిరూపించాలి అన్నా కూడా లేదు, నా దగ్గర ఏ కొలమానము లేదు, ప్రపంచము కూడా దాన్ని పూర్తిగా నమ్ముతుంది అని లేదు. పరీక్ష పెట్టడం ద్వారా నేను ఒక నిదర్శనంగా, ఒక ఉదాహరణగా మిగిలిపోయాను. ఎస్, చదువుకుంటే 100కు 100% మార్కులు సంపాదించుకోగలరు, పలానా అమ్మాయికి వచ్చాయి. అక్కడ పరీక్ష పెట్టడం ద్వారా నా యొక్క ప్రతిభ ఎలా అయితే బయటపడిందో, అలాగే మనకు ఆ భగవంతుడు మనలో ఉన్న ఆ ఆ సమర్థత అనుకోండి, నైపుణ్యం అనుకోండి, కళాత్మకత అనుకోండి, మీరు ఏదైనా అనండి, అది బయటికి తీయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ పెడతాడు. అప్పుడు మనం దృఢ నిశ్చయంతో ఉండాలి, కఠోర పరిశ్రమ అండ్ మనకున్న స్పష్టతతో మనకు నమ్మకం ఉండాలి. మన మీద మనం సాధించగలము, సాధించగలము, సాధించగలము. ఇంతగా ప్రేమిస్తున్నాను నేను ఈ పియానోని, దీన్నే పట్టుకొని సాధన చేయాలి అనుకుంటున్నాను, నాకేది అడ్డంకు లేదు, నేను సాధించగలను అన్న నమ్మకం, దృఢ నిశ్చయం ఉన్నాము అనుకోండి, దాని నుంచి ఆ పరిస్థితి ఏమవుతుందంటే మనని ఇంకా చెక్కడానికి, మెరుగుపరచడానికి వచ్చిన పరిస్థితి అని దాని నుంచి బయటపడిన మరుక్షణం మనకు అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొకటి వాట్సాప్లో, ఐ మీన్ ఆ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ అయ్యేది ఏంటి అంటే, అది ఒక ఇంగ్లీష్ సినిమా అనుకుంటాను, చాలాసార్లు స్క్రోల్ అయింది నాకు అది, రీసెంట్గా కూడా వచ్చింది. ఆయన ఫేమస్ యాక్టర్, ఆయన ఇంగ్లీష్ యాక్టరు, నాకు పేరు గుర్తుకులేదు, ఆవిడ కూడా ఫేమసే. సో ఏమని వస్తుంది అంటే
రెండు సిచ్యువేషన్స్ చూశాను నేను అందులో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. ఒకసారేమో ఆమె హోటల్కి వస్తుంది, ఏదో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటుంది, ఆయన సర్వర్ లాగా ఉంటాడు, వచ్చేసి సో అండ్ సో ఫుడ్ కాఫీనో ఏదో అడుగుతుంది. అడిగినప్పుడు తీసుకొస్తాను అని చెప్తాడు. తర్వాత ఆర్ యూ ఓకే అని అడుగుతాడు. ఆమె ఫేస్ చూసి అంతా ఓకేనా, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. అనగానే ఆమె కూడా "ఆ, అంత బాగా ఏమీ లేను నేను" అని చెప్పేసి చెప్తుంది. అంటే మనస్రీత్యా లేదు నాకు ఇబ్బందిగా ఉంది అన్న టైప్లోనే చెప్తుంది అనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నీకు ఇబ్బంది ఉంది అంటే నువ్వు సంతోషాన్ని కోరుకుంటున్నావు, ఆ భగవంతుడు నీకు ఇవ్వట్లేడు అని అంటున్నావు కదా. ఏం చేస్తాడు అంటే, నువ్వు ఏదైనా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే ముందు ఒక పరిస్థితి కల్పిస్తాడు. ఆ పరిస్థితి ద్వారానే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలవు. ఇప్పుడు నాకు ఒక బుక్ చదివాను, నాకు చాలా జ్ఞానం ఉంది అని నాకు అనిపించింది, లేదా నాకు బుక్ చదివాను కాబట్టి అందులోని జ్ఞానం అర్థమైంది అని నాకు అనిపించింది. కానీ నాకెప్పుడు కన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటే, నాకు చెప్పడానికి ఒక అవకాశం దొరికినప్పుడు, ఒక క్లాస్ దొరికినప్పుడు, ఒక ఆడియన్ దొరికినప్పుడు, నాకు వినేవాళ్ళు దొరికినప్పుడు, ఆ వినేవాళ్ళు కూడా అర్థం చేసుకోగలగాలి. అప్పుడేమవుతుంది, అరే చాలా బాగా చెప్తున్నావు శ్రీప్రియ, ఇది చాలా మంచిగా అనిపించింది అని అన్నారనుకోండి, నాకు ఆ పరీక్ష పూర్తయిందో లేదా ఆ పరీక్షలో నేను పాస్ అయ్యాను సంథింగ్, ఆ సిచ్యువేషన్ నాకు ఇవ్వబడాలి. అలాంటివే మనకు మన నిత్య జీవితంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్. ఎప్పుడైతే నువ్వు ఒకటి భగవంతుణ్ణి అడుగుతావో, భగవంతుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చే కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు కొన్ని ఉంటాయి. కొన్నింటికి ఏంటంటే సిచ్యువేషన్స్ ఏర్పరుస్తాడనమాట. ఆ సిచ్యువేషన్స్ గుండా ట్రావెల్ చేసి మనం బయటకు వచ్చేసాము అంటే, మనం ఏ దాని కొరకైతే అడిగామో భగవంతుడు దాని బయటనే పెట్టేస్తాడని. ఆ సిచ్యువేషన్స్ గుండా అదొక రూమ్ అనుకున్నట్లయితే, బయటికి రాగానే మనకు కావలసిన ఆ ఫలితము లేదా ఫలము అనేది బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ పరిస్థితులు కల్పిస్తాడంట. ఇది ఫస్ట్ టైం నా ఇన్స్టాగ్రామ్లో ఫీడ్ ఇది వచ్చినప్పుడు నాకు అర్థం కాలే. మళ్ళీ 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 చూశాను నేను ఇది, ఇదేంటి అని. కానీ టక్కున నాకు ఫ్లాష్ వెలిగినట్టుగా వెలిగింది. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే, ఓహో, పరిస్థితిని ఇవ్వడం ద్వారా అది మనకు ఇస్తున్నాడు. లైఫ్లో ఎదురయ్యే ఎవ్రీ సిచ్యువేషన్ అలాంటిదే మాస్టర్స్. మనకెప్పుడు అది అర్థమవుతుంది అంటే, ఇదిగో ఈ జ్ఞానం తెలుసుకుంటూ శక్తి స్థితిని పెంచుకున్నాము అనుకోండి, అది మనకు తెలుస్తూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఏదో నాకు గొప్పది దొరకబోతోంది, ఏదో ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఛాలెంజింగ్గా ఉంటుంది. ఒక పజిల్ తీసుకొని సాల్వ్ చేసేటప్పుడు ఎలాగైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సాధించాలి అన్న తపన, అలాగే ఉంటుంది తప్పిస్తే పరిస్థితి రాగానే భయపడి వెళ్ళిపోం మనము. సో ఇదే చెప్తుంది దృఢ నిశ్చయం, పని మీద ప్రేమ. పని అంటే అది ఏదైనా తీసుకోండి, జస్ట్ ఒక పని అంటే పని అని కాదు అక్కడ. ఇప్పుడు సంగీత సాధన చేస్తుంది, అది కూడా ఒక పని. సో దృఢ నిశ్చయం, పని మీద ప్రేమ మరియు కఠోర పరిశ్రమలతో పేదరికాన్ని, నిరాశ నిస్పృహలను తొలగించవచ్చని నీవు నిరూపించడానికి నీకు ఈ పేదరికం ఒక అవకాశం కల్పిస్తుంది. అంత ధనవంతురాలు అయి ఉందనుకోండి, ఆ పెద్ద గొప్ప ఆమె ఏమైనా పియానో నేర్చుకుని పెద్ద సంగీత విద్వాంసురాలు అవ్వడం ఏం పెద్ద గొప్పగా కనిపించదు మనకు. ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి ఆ గొప్ప వాళ్ళకి. వాళ్ళు చూస్తారు, వీళ్ళు పిలుస్తారు, వాళ్ళ కొంచెం ఇలా ఇలా కొద్దిగా ఉండగానే వాళ్ళకు వచ్చేస్తుందండి, మనలాంటి వాళ్ళకు వస్తుందా అని అంటాం చూడండి. కానీ అదే పేదరికంలో ఉండి ఆ స్థితికి వెళ్తే సూపర్బ్ అని ప్రపంచమంతా కీర్తిస్తుంది. గమనిస్తున్నారు కదా ఆ డిఫరెన్స్ని. సో ఈ పేదరికం నీకు ఒక అవకాశాన్ని కల్పిస్తోంది. భవిష్యత్తులో ఒక రోజు నీవు ఓ పేద బాలికని కలవవచ్చు. అప్పుడు ఆ బాలిక దీనంగా, మీకంతా సులభంగానే ఉంటుంది, ఎందుకంటే మీరు గొప్ప పియానో విద్వాంసులు, ధనవంతులు కనుక, కానీ మాకు తినడానికి కూడా సరిగా లేదు, ఈ పాత పియానో పైనే నేను సాధన చేయాలి అని అన్నప్పుడు, ఆ బాలికకు నీ అనుభవ సారాన్ని పంచి మానసిక స్థైర్యాన్ని ఇచ్చి, ఆ బాలిక ఏ అఘాయిత్యము చేసుకోకుండా సహాయపడగలుగుతావు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషనే. నువ్వు దీని నుంచి బయటపడి గొప్పదానివి అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు నీలాంటి ఒక అమ్మాయి ఎదురవ్వవచ్చు.
సేమ్ పరిస్థితులు. అప్పుడేం చెప్తావు? ఏం కాదు, నిరాశ నిస్పృహలు వద్దు. ఒకప్పుడు నేను ఇలాగే ఉన్నాను, ఇలా బయటకొచ్చేసాను అని చెబుతావు కదా. అంటే ఇంకొకరికి నీ ద్వారా అవకాశం వస్తుంది కదా. ఎంత బ్యూటిఫుల్గా చెప్తోందో చూడండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసే సిచ్యువేషన్ కూడా అదే. ఓల్డ్ లెస్లీ యంగ్ లెస్లీకి చెప్తోంది. ఎందుకంటే ఓల్డ్ లెస్లీ ఇవన్నీ దాటుకుని ముందరకు వచ్చేసింది, భవిష్యత్తులో ఉన్నదామె. అలాగే మనలో మన అంతర్ప్రజ్ఞ మనల్ని నడిపించాలి మాస్టర్స్. ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆ యంగ్ లెస్లీకి ఓల్డ్ లెస్లీ ఎలాగ చెబుతోందో, మన లోపలి అంతర్ప్రజ్ఞ, ఇప్పుడు నేను శ్రీప్రియ, నా లోపల ఉండే శ్రీప్రియ, ఎస్, యూ కెన్ డూ ఇట్, నువ్వు చేస్తావు, ఇందులో నుంచి బయటకు వస్తావు, రేపు నువ్వు ఇంకొకరికి చెబుతావు, ఈ నిద్ర ప్రాబ్లంతో ఓ చచ్చిపోవడమే మార్గం కాదు, బయటికి వచ్చేసి ఇలా చెబుతావు, ఈ క్లాసులు తీసుకుంటావు అని చెప్పినట్టుగా. నేను ఒక ముళ్ళ బాటలో నడుస్తున్నాను. నేను దీన్ని భరించలేకపోతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానా అని అడిగింది ఆ అమ్మాయి, ఎంగలెస్లీ. నీవు ఊహించే దానికన్నా మరెన్నో అవకాశాలు ఉంటాయి నీకు. నీకేమవుతుందో అన్న భయాన్ని వదిలేసి, నీ సంకల్పం నెరవేరడానికి నీవెంత శ్రమపడాలో గ్రహిస్తే నీ జీవితం అత్యంత విజయవంతమవుతుందని నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పింది అడల్ట్ లెస్లీ, హీరోయిన్ లెస్లీ. కష్టాలకు ఓర్చి దిద్దుకున్న జీవితమే శ్రేష్టమైన జీవితం. శ్రేష్టమైన జీవితం అని నేను ఎందుకంటున్నాను అంటే, పరమోత్కృష్టతను సాధించడం అంత తేలిక కాదు. ఒక కష్టము ఉన్నట్లయితే దానిని దాటి అనుకున్నది సాధించడం అన్నది పరమోత్కృష్టమైనది, అన్నింటికన్నా గొప్పనైనది. అది అంత ఈజీ ఏమీ కాదు. అందుకే అది శ్రేష్టమైన జీవితము అని చెప్తున్నాను. నీకు శ్రేష్టమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆ భగవంతుడు ఈ పేదరికం రూపంలో ఇచ్చాడు. సువర్ణావకాశం నీకు శ్రేష్టమైన జీవితం గడపడానికి. నేను చెప్తున్నాను కదా, నా మాట విను అని చెప్తోంది. నేను సులభతరమైన కానీ నికృష్ట జీవితాన్ని పొందవచ్చా అని అడిగింది ఆ అమ్మాయి. అంటే అది నీ ఎంపిక, నీ సెలెక్షన్. పదే పదే ఆలోచించావనుకో అదే జరుగుతుంది. నువ్వే ఎంపిక చేసుకుంటావు. మరి సులభతరమైన సంతోషమైన జీవితాన్ని ఎలా పొందవచ్చు అని చెప్పేసి మన హీరోయిన్ లెస్లీ అమ్మాయిని అడిగింది. అమ్మాయి ఏమడిగింది? సులభతరమైన కానీ నికృష్ట జీవితాన్ని పొందవచ్చా అంటే, నీ ఇష్టము, నీ సెలక్షను, నువ్వు ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుంది అని చెప్పింది. చెప్పి మళ్ళీ అడుగుతోంది, మరి సులభతరమైన సంతోషమైన జీవితాన్ని ఎలా పొందవచ్చు నువ్వు చెప్పు నాకు అని చెప్పేసి యంగ్ లెస్లీని అడిగింది. సారీ, ఎవరు మన, ఐఎమ్ సారీ, యంగ్ లెస్లీని కాదు, మధ్యలో కల్పించుకుంటూ రిచర్డ్ అడిగాడనమాట. ఎవరిని? రిచర్డ్. జస్ట్ మరి సులభతరమైన సంతోషమైన జీవితాన్ని ఎలా పొందవచ్చు అని వాళ్ళిద్దరు, ఈ లెస్లీ ఆ లెస్లీ మాట్లాడుకుంటుంటే ఈయన మధ్యలో కల్పించుకొని అడిగాడు. దానికప్పుడు భార్య లెస్లీ ఏమన్నదంటే నవ్వుతూ, అది కూడా సాధ్యమే, కానీ నీవు మాత్రం సులభతరమైన జీవితాన్ని ఎంచుకోవద్దు, సరేనా అని అన్నది. దానికి బాలిక తలూపుతూ, మీరెలా చేశారో నేను సరిగ్గా అలాగే చేస్తాను అన్నది. కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ చెప్తాను మాస్టర్స్. ఆ అమ్మాయి ఏమన్నదంటే, కష్టతరమైన నికృష్ట జీవితము, సారీ, సులభతరమైన నికృష్ట జీవితాన్ని పొందవచ్చా అంటే నీ సెలక్షన్ అది అని హీరోయిన్ లెస్లీ చెప్పింది. ఆమె చెప్తూ ఉంటే ఈయన రిచర్డ్ మధ్యలో కల్పించుకొని, సులభతరమైన సంతోషమైన జీవితాన్ని పొందవచ్చా అని చెప్పేసి ఊరికే నవ్వుతూ అడిగాడు. అంటే పొందవచ్చు కానీ అని చెప్పి ఈయనకు ఆన్సర్ చేసి మళ్ళీ అమ్మాయి వైపు తిరిగి ఏం చెప్తోంది అంటే, నువ్వు మాత్రము అలాంటి సులభతరమైన జీవితాన్ని ఎంచుకోవద్దు సుమా అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు అమ్మాయి ఏమంటదంటే తల ఊపుతూ, మీరు ఎలా చేశారో అలాగే నేను చేస్తానంటే అదే సెలక్షన్ ఫాలో అవుతాను. మన యొక్క లెస్లీ, హీరోయిన్ లెస్లీ, చిన్నగా ఉన్నప్పుడు ఏ సెలక్షన్ తీసుకొని ఇలా భవిష్యత్తుకు వచ్చిందో అదే నేను తీసుకుంటాను అని చెప్పింది. దాని మీనింగ్ ఏంటన్నట్టు ఇక్కడ మనకు తెలుసు. ఎట్ గివెన్ టైం ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎన్నో రకాలుగా ఎక్స్పీరియన్సెస్ పొందవచ్చు, జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఆ అమ్మాయి చెప్తుంది, ఉన్న ఆప్షన్స్లో నువ్వు ఏదైతే తీసుకుని భవిష్యత్తుకు వెళ్ళావో అలాంటి ఆప్షనే నేను తీసుకుంటాను అని చెప్పింది యంగ్ లెస్లీ. అంటే హీరోయిన్ లెస్లీ అన్నది, నాలా కాదు, నీవు నీ ఇష్ట ప్రకారం నడుచుకో, నీవెవరినీ అనుకరించిన అవసరం లేదు,
అని చెప్పింది హీరోయిన్ లెస్లీ విచారంగా చెప్పింది. అంటే అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి అడుగుతోంది, మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగింది. అంటే ఆ అని అన్నది. మరి అలాగైతే నేను మీలాగే చేస్తాను అని చెప్పేసి అన్నది. అంటే లెస్లీ ఒకసారి ఆ యంగ్ లెస్లీ వైపు చూసి, ఓసారి చూసి బాధలు ఎలా ఉంటాయో నమ్మించడానికి ప్రయత్నిస్తూ, నేనెంత భయంకరమైన జీవితాన్ని అనుభవించాను, ఆ రోజుల్లో నాకు అస్సలు జీవించాలని ఉండేది కాదు, ఎన్నో మార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని చెప్పేసి అనింది. ఎందుకు వద్దని అనలేదు కానీ, నాలాంటిదే కావాలని కోరుకోకు, నీ సెలక్షన్ నువ్వు ఎంపిక చేసుకొని ఎందుకు చెప్పిందంటే, ఈవిడ చిన్నగా ఉన్నప్పుడు ఆ పేదరికాన్ని భరించలేక ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కోరుకుంది. నువ్వు అలా ఆలోచించకు అని చెప్తోంది. నేను సాధించగలను అన్న నమ్మకంతో ఉండగానే అలాంటి ఆలోచనలు రానివ్వకు. నేను చెబుతున్నాను కదా ఇప్పుడు, అలా వద్దు నీకు అని చెప్పేసి చెప్తోంది. అప్పుడు ఆ అమ్మాయి అంటోంది, అంటే నువ్వు ఆలోచించావు అంటే నేను కూడా అలాగే చేస్తానా, నీ సెలక్షన్ నేను తీసుకుంటే అని చెప్పేసి అడిగింది. నా దారిని అనుసరించడం ఎంత కష్టమో నాకు తెలుసు అని ఓల్డ్ లెస్లీ చెప్పింది, హీరోయిన్ లెస్లీ. కష్టమే, కానీ మరి మీరు సాధించారు కదా, ఎలా సాధించారు అని అడిగింది అమ్మాయి. చెప్పడానికే అవమానం ఉన్నట్లు తల పక్కకు తిప్పుకొని, నేను న్యూయార్క్లో మోడల్ ఉద్యోగంలో చేరా, చివరికి సంగీతాన్ని వదిలివేయాల్సి వచ్చింది అని చెప్పింది. ఎందుకు? ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాస్టర్స్. మన హీరోయిన్ లెస్లీ ఎందుకు ఈ ఎపిసోడ్కి వచ్చింది, తన యొక్క అంతర్ప్రజ్ఞ ద్వారా ఈ పర్టికులర్ ఎపిసోడ్కి వచ్చింది కదా, గతంలో 16 సంవత్సరాల జీవితానికి ఎందుకు వచ్చింది అంటే సరిదిద్దుకోవడానికి. ఆ టైంలో ఆమెకి ఆత్మహత్య చేసుకోవాలి, ఆ, అలాంటి ఆలోచనలు వచ్చాయి పేదరికాన్ని అనుభవించలేక. అలాగే సంగీత సాధన చేయాలంటే కనీసం పియానో తీగలు కూడా సరి చేసుకోవడానికి డబ్బులు లేవు. ఒకవైపు వాళ్ళ మదరు చాలా సపోర్టివే, కాకపోతే డబ్బు లేదు. ఈ అమ్మాయి మరి ఫ్యూచర్ ఎలాగా? సో నువ్వు మోడలింగ్లో నువ్వు అది జీవితాన్ని స్టార్ట్ చెయ్యి, డబ్బు సంపాదించుకున్న తర్వాత నీకు కావలసిన ప్యాషన్ నువ్వు అనుకరించు అని చెప్పింది. మన హీరోయిన్ లెస్లీ ఎలా ఎదిగింది అంటే, సంగీతాన్ని వదిలిపెట్టి ఆ మోడలింగ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎదిగింది. అది ఆమెకు నచ్చలే, లోపల నచ్చలేదు. అంత అంత పెద్దదయ్యి సక్సెస్ఫుల్ జీవితమే అని చెప్పాలి, స్టిల్ లోపట అది మిగిలిపోయింది ఆమెకి. ఆ బాధ మిగిలిపోయింది. నేను మోడలింగ్లోకి రావాల్సి ఉండింది కాదు, నాకు ఇష్టమైన సంగీత సాధన చేయాల్సి ఉండింది అని ఆ మనసులో ఆ ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు వేరే గతంలోకి వెళ్ళగలిగే సిచ్యువేషన్, తనకి ఎక్స్పీరియన్స్ చేయగలిగే సిచ్యువేషన్ ఏర్పడగానే ఇమ్మీడియట్గా గతంలో ఈ టైంకి వచ్చేసింది ఆమె. ఇప్పుడు ఆదిత్య 369లో వాళ్ళు టైం మిషన్లో ఏ టైం పెట్టుకుంటే ఆ టైంకి ఎలా వెళ్ళిపోయారో, ఇప్పుడు మన హీరో హీరోయిన్లు గతంలో ఎక్కడైతే సరిదిద్దుకోవాలని వాళ్ళకి అనిపిస్తూ ఉందో అక్కడికి వెళ్తున్నారన్నమాట. ఇద్దరూ కలిపి సరిదిద్దుకునేది ఉంటే ఇద్దరూ కలిపి ఉన్న ఎపిసోడ్కి వెళ్తున్నారు, ఆ క్షణాలకు వెళ్తున్నారు. ఆ, మనకు చెప్పారు కదా, యంగ్ లెస్లీ యంగ్ రిచర్డ్ అది చెప్పారు. ఆ ముక్కతి సరిదిద్దుకోవాల్సింది వస్తే ఆ అక్కడికి వెళ్తోంది. ఇప్పుడు మన లెస్లీ అదే చేస్తోంది. లేదు లేదు, వద్దు, అలా చెయ్యకు, నాలాగా చెయ్యకు, కష్టం అవుతుంది, నువ్వు ఈ పేదరికాన్ని అనుభవిస్తూ బయటికి రావడం కష్టం అవుతుంది, కానీ స్టిల్ ఆ సంగీతాన్ని వదిలేయకు. డైరెక్ట్గా చెప్పట్లేదు, బట్ ఇండైరెక్ట్గా, బికాస్ అది చూస్ చేసుకుని ఈమె ఆప్షన్స్ చూస్ చేసుకుంది చిన్నగా ఉన్నప్పుడు. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో ఉంది. నువ్వు మాత్రం ఆ సంగీతాన్ని పట్టుకో. అర్థమైంది అనుకుంటున్నాను మాస్టర్స్, ఎందుకు మన హీరో హీరోయిన్ ఈ పర్టికులర్ ఎపిసోడ్కి వస్తున్నారు లేదా ఆ పర్టికులర్ ఎపిసోడ్కి వెళ్తున్నారు అంటే, సరిదిద్దుకోవలసిన వాటి గురించి, లేదా వాళ్ళ మనసులో ఏవైతే గిల్ట్ ద్వారానో లేదా అయ్యో అని ద్వారానో అలా ఏవైతే మూమెంట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్తున్నారనమాట. జస్ట్ లైక్ మనం కూర్చొని ఉంటాము, ఒకరోజు ఖాళీగా ఉంది అనుకోండి, వెనకటి మూమెంట్స్ మనం ఒక్కసారి స్పృశించాలి అని కోరుకున్నాం అనుకోండి, ఎయిదర్ సంతోషకరమైన వాటికి వెళ్తాము,
లేదా ఏవైనా బాధ ఉంటే వెళ్తాము. జనరల్గా న్యూట్రల్గా ఉన్న పరిస్థితుల్ని అంత ఎక్కువగా గుర్తుపెట్టుకోము, వాటిని అంత ఎక్కువగా మళ్ళీ మళ్ళీ ఆలోచించాలని కూడా అనుకోము. ఎయిదర్ బాధ వైపైనా వెళ్తాము, సంతోషం వైపైనా వెళ్తాము. మోస్ట్ ఆఫ్ ద టైం మన మైండ్కి మనం ఎలా ఎలా ట్రైన్ చేసినట్లయితే అలా వెళ్తూ ఉంటాం మాస్టర్స్. ఎప్పుడు బాధల్ని పట్టుకొని అదొక ఒక సూడో పరిస్థితి అంటారనమాట దాన్ని. అది ఇంక అందులోనే ఉండిపోతూ ఉంటాం అనమాట. ఆ రోజు నాకు అలాగైంది, ఆ రోజు ఇలాగైంది, చిన్నప్పుడు ఇలా ఉండింది, అందుకే నేను ఇలా ఉన్నాను. ఇలా ఉంటూ ఉంటుంది చూడండి. అప్పుడు వాళ్ళ శక్తి స్థాయి ఎదిగినప్పుడు వాళ్ళు గతంలోకి వెళ్ళి ఆ పరిస్థితిని ఇంకో కాలమానంలో సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అమ్మ ఏమన్నదంటే అప్పుడు అవాక్కైపోయి నమ్మశక్యం కానట్లు లేచి నిలబడి, అవునా, మీరు సంగీతాన్నే వదిలివేయాల్సి వచ్చిందా? ఎలా చేశారు ఆ పని? మరి మరి పని పట్ల ప్రేమ, స్థిర నిశ్చయాలు ఇవన్నీ ఏమైనాయి మీకు అని చెప్పేసి అడిగింది ఆ అమ్మాయి. అప్పుడు ఆల్రెడీ మన హీరోయిన్ లెస్లీ బాధతో ఉంది. గిల్టీగా, తప్పు చేసినట్టుగా, అవమానంగా ఫీల్ అవుతుంది. బికాస్ ఇప్పుడు చెప్తోంది బానే, కానీ అప్పుడు ఆమె అలా చేయలే కదా. లెస్లీ వెనక్కి తిరుగుతూ, నీవు ఫిలడెల్ఫియాకు ఎలా వెళ్తున్నావో నాకు తెలుసు. డబ్బు ఆదా చేయడానికి రాత్రిళ్ళు బస్టాండ్లో నిద్రపోవడమూ తెలుసు. సంగీతం నేర్చుకోవడానికి నీవెన్ని మార్లు పస్తులుండి డబ్బు సమకూర్చుకున్నావో తెలుసు. అమ్మకు తెలిస్తే ఎంత హతాశురాలవుతుంది. నీవో ప్రమాదకరమైన అంచున నిలబడి ఉన్నావు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? హీరోయిన్ లెస్లీ. యంగ్ లెస్లీకి నాకు అంతా తెలుసు అని చెప్పేసి అవన్నీ చెప్తుంది. అప్పుడు చిన్నగా అమ్మాయి అవునన్నట్లుగా తలూపింది. నేను అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు నా ఉద్యోగం ఒకటికి పోయింది. ఉద్యోగం ఒకటి పోయింది. తిండి లేక పస్తులున్నప్పటికీ నన్ను నేను అంతం చేసుకోలేదు. నాలో నిరాశ ఎంత ఉన్నా, బాధ ఎంత ఉన్నా ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనక తప్పలేదు. అమ్మ చెప్పింది సరి అయినదే. అప్పుడు నాలో నేను ప్రయాణం చేసుకున్నాను. ఒక సంవత్సరం పాటు న్యూయార్క్లో ఉండి రాత్రి పగలు కష్టపడి పైసా పైసా కూడబెట్టి నేరుగా సంగీతంలో మాస్టర్ డిగ్రీ చెయ్యాలి అని అనుకున్నాను. కోరికలు కలబోసిన జ్ఞాపకాలతో మన హీరోయిన్ లిస్లీ సంభాషిస్తోంది. కానీ మీరేమీ సంపాదించలేదా అని మధ్యలో అంతరాయం కలిగించుకొని, అంటే ఆమెను ఇంటరప్ట్ చేస్తూ ఈ అమ్మాయి అడిగింది. భవిష్యత్తు లెస్లీ కదా. సో నేను మా అమ్మ చెప్పినట్లు విన్నాను, ఇంకా తట్టుకోలేక ఆత్మహత్య ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటే ఇంకా తప్పదని అన్ని పస్తులుండి అవన్నీ చేశాను కాబట్టి నేను ఆ న్యూయార్క్ వెళ్ళాను. మోడలింగ్ రంగంలో కష్టపడి సాధించాలి అనుకున్నాను, సంగీతం మాస్టర్ డిగ్రీ చేయాలనుకున్నాను, ఉద్దేశం అయితే అదే అని చెప్పేసి ఆ కోరికలు కలబోసిన జ్ఞాపకాలతో సంభాషిస్తోంది అని రాశారు. అవన్నీ కోరికలు ఆమెలో మిగిలిపోయాయి. మరి అంటున్నారు, అలా చెప్తున్నారు, మీరేమీ సంపాదించలేదా అని ప్రశ్నించింది ఆ అమ్మాయి. కాదు, నేను ఎంతో సంపాదించాను. విజయం ఒక్కసారిగా నన్ను వరించింది. మొదట మోడలింగ్, తర్వాత టెలివిజన్. సంవత్సరం తిరగకుండానే హాలీవుడ్లో 20th సెంచరీ ఫాక్స్ సంస్థతో సినిమాల కాంట్రాక్టు. కానీ ఇదంతా నేను కోరుకోని వ్యాపారపరమైన విజయం. అంటే ఇంత డబ్బు వస్తుందని, ఇంత కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఇదంతా ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రంగంలో అడుగు పెట్టగానే విపరీతమైన క్రైజ్, విపరీతమైన డబ్బు అన్నీ వచ్చేసాయి. ఇదంతా వ్యాపారపరమైన విజయం అని చెప్తోంది క్లియర్గా. నేనెప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండలేదు అక్కడ. బికాస్ ఈమె మనసు దేన్ని కోరుతోంది? సంగీత సాధన. ఆ పియానోలో ఎక్స్పర్ట్ అవ్వాలి అని, ఆ పియానోలో ఏదో సాధించాలి అని. కానీ డబ్బు లేదు కాబట్టి వ్యాపారం కొరకు, అంటే డబ్బు సంపాదించడం కొరకు ఈ మోడలింగ్ వృత్తిని ఎంచుకుంది. ఎన్నో అవకాశాలు కోకొల్లలుగా వచ్చాయి. డబ్బు విపరీతంగా వచ్చింది. కొన్ని సినిమాలే కాంట్రాక్ట్ రాసేసింది. ఒక సంస్థతో కాంట్రాక్ట్ అని చెప్పింది. అంటే ఆ సంస్థ వాళ్ళు తీసే ఏ మూవీలోనైనా ప్రతి మచ్ మాకు అవకాశం ఉంటుంది. అది వ్యాపారపరంగా విజయం. కానీ నేనెప్పుడూ సంతోషంగా లేను. నేనక్కడి వాతావరణానికి సరిపడే వ్యక్తిని కాను అని కూడా నాకు తెలుసు.
నా సంపాదనతో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఇలాంటి పరిస్థితులలో వచ్చే అవకాశాలని వదులుకొని తిరిగి సంగీత సాధనకు వెళ్ళడం అనేది ఉచితం అనిపించలేదు. చూడండి, లైఫ్ మనని కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళిపోతుంది. అన్ని డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ ఇవన్నీ వదులుకొని ఏ డబ్బులు సంపాదన లేకుండా ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది. ఇంట్లో అందరూ అంటే అప్పటికైతే చిన్నప్పుడైతే మదర్ అని చెప్పింది, తర్వాత మరి బహుశా ఫ్యామిలీ ఏమైనా వచ్చిందేమో, ఆర్ వీ డోంట్ నో ఇట్, దాని గురించి ఏమీ చెప్పలేదు. సో మళ్ళీ ఇది వదులుకొని వెళ్తే ఉచితం అనిపించలేదు. పరిస్థితులకు లొంగిపోయింది అక్కడ. కానీ సినీ పరిశ్రమలోనే స్థిరంగా ఉండాలని కూడా నేను అనుకోలేదు. కొంతకాలం అక్కడే అలా ఉండిపోయా. అది ఒక తప్పుడు నిర్ణయం. పరిస్థితులకు తల వంగింది. భవిష్యత్తుకి సంబంధించిన ఆందోళనలకు తల వంగింది. వర్తమానం మీదనే ఆమె ఫోకస్ చేసి ఉంటే, వర్తమానంలో మనసు ఏం చెప్తోంది? సంతోషం లేదిక్కడ నీకు, ఆనందం లేదిక్కడ, సంగీత సాధన అన్నావు, అందులో మాస్టర్ డిగ్రీ చెయ్యాలి అనుకున్నావు, ఆర్థిక పరిస్థితి అంతా బాగుంది, చెయ్యొచ్చు కదా. భవిష్యత్తు అనే దానికి చూసేటప్పటికి అది భయంకరంగా కనపడింది. వదిలేస్తే డబ్బులు పోతాయి, ఆర్థికంగా దిగజారిపోతాను, మళ్ళీ సర్వైవ్ అవ్వగలనో లేదో, మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో. మనం ఇప్పుడు దాన్ని కంఫర్ట్ జోన్ అంటాం జనరల్గా. ఇంకొకటి ఆలోచించడానికి కూడా ఇష్టపడం. ఒకసారి ఒక దాంట్లో కంఫర్ట్ ఫీల్ అయిపోయిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి ఇంకొకటి ఎక్స్ప్లోర్ చేయాలి అంటే, ఇప్పుడు అవసరమా, అంత బాగానే సాగిపోతుంది కదా, ఇంత మంచిగా ఉండే జాబ్ను వదులుకొని మళ్ళీ ఇంకొకటి ఎందుకు, ఇంకొక ప్లేస్కి ఎందుకు, ఇంకొక రంగంలోకి ఎందుకు. మనందరికీ ఇది, అందరికీ అంటే అందరికీ ప్రతి మచ్ అందరము అలాగే ఆలోచిస్తాం. ఆవిడ అలాగే ఆలోచించింది. కానీ అది ఒక తప్పుడు నిర్ణయం. ఒక క్షణం ఆగి తిరిగి గతాన్ని నెమరు వేసుకుంటూ హీరోయిన్ లెస్లీ ఏమని చెప్తోంది అమ్మాయికి అంటే, నేను మనస్ఫూర్తిగా అందులో ఇమడలేకపోయాను, అందుకే ఆ వృత్తిలో నేను పాక్షిక విజయాన్నే పొందగలిగాను. వ్యాపారపరంగా పూర్తి విజయం, మంచి డబ్బులు సంపాదించుకుంది. పాక్షిక విజయం ఎందుకంటే మనసు ఆనందంగా లేదు. ఎందుకంటే ఆవిడకి డబ్బు మాత్రమే కాదు ప్రయారిటీ, డబ్బు ఒక అవసరం. ఎందుకు అవసరం? మళ్ళీ సంగీత సాధన చేయడానికే ఆ డబ్బు కావాలి ఆమెకి. ప్రతిసారి అది నన్ను మరింత సాధించమని భయపెట్టేది, లేదా పారిపోయేటట్లు బెదిరించేది, లేదా డీలా పడేటట్లు చేసేది. నేను ఏదో ఒకటి చేసి దానిని ఛేదించాలి అని అనుకునేదాన్ని. నేను మనస్ఫూర్తిగా విజయవంతం కావడానికి ఎటువంటి స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయాను. అంతా గందరగోళంగా, మనసు ఒకటి చెప్పేది, బయట పరిస్థితులు ఇంకొకలాగా ఉండేది, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టేది. సో ఎప్పుడు కూడా స్పష్టమైన క్లారిటీ లేకుండా పోయింది నాకు. నా కష్టాల్ని ఎవరితోనూ పంచుకునేదాన్ని కాదు. నేనెప్పుడూ ఒంటరితనాన్ని అనుభవించేదాన్ని. ఎన్నో ఏళ్ళు ఎటువంటి సంతోషం లేక గడిచిపోయాయి. నేను సంగీతాన్ని వదిలేసిన తర్వాత నేనెంత భరించగలనో అంతే విజయం నన్ను భరించింది. నేను సాహసాన్ని, సవాళ్ళని, ఉద్విగ్నతను, ఒకటేమిటి అన్నింటినీ అనుభవించి నేర్చుకున్నాను. మరి ఇంత సాధించినప్పుడు ఇదంతా చెడు ఎలా అవుతుంది అని అడిగింది ఆ బాలిక. బా ఇదంతా బానే ఉంది కదా, అంతా సంపాదించావు కదా, మరి ఎందుకు చెడు అంటున్నావు, ఎందుకు అంత ఇబ్బంది పడిపోతున్నావు, అవమానంగా ఫీల్ అవుతున్నావు అని అడిగింది ఆ అమ్మాయి. బికాస్ అమ్మాయి మనకేం చెప్పింది? నువ్వు ఎలాంటి ఆప్షన్స్ తీసుకున్నావో నేను కూడా అదే తీసుకొని వెళ్తాను అని చెప్పింది. నో నో, నన్నేమీ కాపీ చేయనవసరం లేదు, యూ థింక్ అబౌట్ ద డిఫరెంట్ సొల్యూషన్స్ టు, నీకేది నచ్చితే అది చెయ్యని ఈమె చెప్పింది కదా, ఇప్పుడున్న ఆప్షన్స్ని బట్టి. సో మరి ఇంత సాధించినప్పుడు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావంటే, ఎలాగంటే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు నాకు తెలిసింది అని చెప్తోంది హీరోయిన్ లెస్లీ. నేను సంగీతాన్ని వదిలేసినప్పుడే నేను ఇష్టపడే నా ప్రశాంతత, నా ఆనందమయ జీవనాన్ని ఎన్నుకునే అవకాశాన్ని నేను కోల్పోయానని. చాలా కాలం వరకు ఆ రెండూ దూరం అయ్యాయి. ఏ రెండు? మానసిక ప్రశాంతత, ఆనందమయ జీవనం రెండూ పోయాయి ఆమెకి. ఎందుకంటే మీరు జస్ట్ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక సినిమా సంస్థతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది, వాళ్ళు మూవీస్ తీస్తున్నారు. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ఏంటి, ఒక 5 సంవత్సరాలు మా మా సినిమా సంస్థలో పనిచేయాలి అన్నారనుకోండి. వాళ్ళు కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత, ఇదిగో పలానా సినిమా పలానా టైం మొదలవుతుంది, నీకు ఈ వేషం చేయాల్సిందే.
మనీ తీసుకున్నట్టు కదా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం అంటే. ఇప్పుడు ఒక జాబ్కి 2 సంవత్సరాలు వాళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. మధ్యలో మీరు అది వదిలేసి వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన పెనాల్టీ ఏదో ఉంటుంది. ఆ పెనాల్టీ కట్టి బయటికి రావాలంటే మనకి ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి పెనాల్టీనే వాళ్ళు ఇస్తారు. కాంట్రాక్ట్ మనం రద్దు చేసుకోవాలంటే ఇవ్వాల్సిన పెనాల్టీ కొద్ది కష్టంగానే ఉంటుంది. కావాలనే అలా చేస్తారు వాళ్ళు. సో ఈవిడ అందులో నుంచి బయటకు రాలేకపోయింది. కానీ మనసు ఒప్పుకోవట్లేదు. ప్రశాంతత ఎక్కడా లేదు. అంతలా పనిచేయాలని కోరుకోలేదు ఆమె. కానీ తప్పలేదు. సో ఆ మానసిక ప్రశాంతత, ఆనందం లేదు కాబట్టి నాకు అది చాలా ఇబ్బందిగా అనిపించింది. తప్పుడు నిర్ణయం లాగా అనిపించింది. నేను ఆమె చెప్పేది వింటూ ఆశ్చర్యపోయానని ఎంగలెస్లీ చెప్పింది. తాను కోరే సంగీతాన్ని త్యజించి, అంటే వదిలేసి, రంగుల కల లాంటి హాలీవుడ్ జీవితాన్ని ప్రారంభించడానికి నా భార్య ఏమి త్యాగం చేసిందో నాకిప్పుడు గ్రహింపునకొస్తోంది అని రిచర్డ్ అంటున్నాడు. వాళ్ళిద్దరి సంభాషణ వింటున్నాడు కదా. ఇప్పుడు ఇంకా ఎక్కువగా, అంటే భర్తకు చెప్పుకునేటప్పుడు ఎక్స్పీరియన్సెస్ లాగా చెప్పుకున్న గతం ఇలా ఉండింది ఇలా ఉండింది అని చెప్పినప్పుడు ఆయనకు కలిగిన ఫీలింగ్ ఒకలాగా ఉంటే, ఇప్పుడు తను ఎక్స్పీరియన్స్ చేస్తూ యంగ్ లెస్లీని చూసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత గోత్రు అయింది తన వైఫ్ ఆ ఏజ్లో అనేది ఈయనకు అర్థమవుతుంది. నాకిప్పుడు గ్రహింపుకొస్తోంది అంటున్నారు. ఆ అమ్మాయి మాత్రం పూర్తి తికమకలో ఉన్నట్లుగా ఉన్నది ఎంగలెస్లీ. సరే, ఇదంతా మీకు సంబంధించిన సత్యం. మరి నాకు కూడా ఇదే జరగనున్నదా? నేనిప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అడిగింది. ఈ ప్రపంచంలో నీ ఒక్కదానివే దీనికి ఏం చేయాలో సమాధానం చెప్పగల దానవు. నీవు నిజంగా ఏమి చేయాలి అని అనుకుంటున్నావో అదే చేసేయి. తప్పుడు నిర్ణయాలు తీసుకుని 20 సంవత్సరాల విలువైన కాలాన్ని వృధా చేసుకోవడం కంటే మనసా వాచా నీవేవి కోరుకుంటున్నావో ఆ దిశగానే వెళ్ళు. నిజంగా నీవేమి కోరుకుంటున్నావు అని క్వశ్చన్ వేసింది. ఈ అమ్మాయి ఏమడిగింది? మరి నాకు కూడా అలాగే జరుగుతుందా అంటే, లేదు, యు హ్యావ్ మెనీ అదర్ ఆపర్చునిటీస్. ఇలాగే జరగాలని అనుకోకు. ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. ఏంటి ఆ ఆప్షను? సంగీతం అంటే నీకు చాలా ఇష్టం. అది వదిలేస్తే ప్రశాంతతగా ఉండలేవు. దాన్ని పట్టుకో. ఎలాగైనా దాన్ని పట్టుకొని ఉండు. నువ్వేది చేసినప్పటికీ దాన్ని వదిలేయకు అని చెప్పేసి మళ్ళీ అడుగుతోంది. నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావు అని అడిగింది ఎంగిలెస్లీని. అప్పుడు ఆ అమ్మాయి చెప్తోంది, నేను సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆ విద్యలో అత్యున్నత ప్రతిభ కనబర్చాలి అని అనుకుంటున్నాను. ఈ ప్రపంచానికి ఏదో ఒకటి ప్రత్యేక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. అది ఆ అమ్మాయి మనసులో ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ఆమె సోల్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఆ సోల్ ప్లాన్ని దాటి వేరే వైపు వెళ్ళింది అనుకోండి, ఆ మానసిక ప్రశాంతత లేకుండా అలాగే గడిచిపోతుంది జీవితం. సరే, ఈ ప్రపంచానికి ఏదో ఒకటి ప్రత్యేక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది ఎంగిలెస్లీ. నువ్వు ఖచ్చితంగా ఇవ్వగలవు. ఇంకా ఏమైనా ఉందా అని అడిగింది హీరోయిన్ లెస్లీ. నేను సంతోషంగా ఉండాలి, నాకు పేదరికం వద్దు అని చెప్పింది ఆ అమ్మాయి. అఫ్ కోర్స్, అమ్మాయి కోరుకోవడంలో తప్పులేదు. సరే, ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగింది. తాను మానసికంగా సిద్ధపడుతున్నట్టుగా ఉన్నది. జీవించడానికి ఏదో ఒక అర్థవంతమైన హేతువు ఉందని, కొందరు నాకు కష్టసుఖాలలో సాయం చేస్తారని నేను నమ్ముతున్నానిప్పుడు. ఇదొక మతం కాదు, ఎందుకంటే ఆ మార్గంలో కూడా ఇదివరకు నేను ప్రయత్నించాను. కానీ నాకు సమాధానం బదులు దేవునిపై విశ్వాసం ఉంచు బిడ్డా అన్న సారీ మాస్టర్స్, దేవునిపై విశ్వాసం ఉంచు బిడ్డ అన్న ప్రతిఫలం లభించింది. నాలాగే ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఒంటరితనం అనుభవించే వారుంటారని నేను నమ్ముతున్నాను. మేమిద్దరం ఒకరినొకరు కలుసుకుంటామని, ఒకరినొకరు ప్రేమిస్తామని, ఆ తర్వాత ఎప్పుడూ ఒంటరిగా ఉండబోమని నమ్ముతున్నాను అని ముఖము సిగ్గుతో ఎరుపెక్కగా చెప్పింది ఆ బాలిక. అమ్మాయి మనసులో ఉన్నవన్నీ చెప్పిస్తోంది. ఏమేం కావాలి? సంగీత సాధన చేయాలి, అత్యున్నత ప్రతిభ, ఏదో సాధించాలి, ఈ ప్రపంచానికి ఏదో నేను చూపించాలి. పోనీ అదొక్కటే ఉందా నీలో అంటే, నేను పేదరికం మాత్రం అనుభవించాలని కోరుకోవట్లేదు, నాకు ఈ పేదరికం వద్దు. ఓకే, ఆ రెండే ఉన్నాయా నీకు అంటే, అప్పుడు ఇంకా కొంచెం చెప్పింది. ఏంటంటే, కష్టసుఖాల్లో సాయంగా తోడుండడానికి
నాకు ఉంటారు అనిపిస్తోంది. తోడు దొరుకుతారు అనిపిస్తోంది. నాతో జీవితకాలం ఉంటారు, కష్టమైనా నష్టమైనా. అవన్నీ అనిపిస్తున్నాయని ఆ మనసులో కలిగే ఫీలింగ్స్. 16 ఇయర్స్ ఏజ్ కదా అమ్మాయిది. అంటే అలాంటి పార్ట్నర్ దొరకబోతున్నాడని, ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు కలిసి ఉంటారు, ఎల్లప్పుడూ ప్రేమించుకుంటూ ఉంటారని చెప్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ముఖం సిగ్గుతో ఎరిపెక్కింది అని చెప్పేసి చెప్పారు. సో నీవు చెప్పిందంతా ఇంతకు పూర్వమే నిజమై ఉన్నది. అది ఇప్పటికిప్పుడే నీకు తెలిసి రాకపోవచ్చు. కానీ అవేవి నిన్ను ఈ క్షణంలో జరగబోవు సంఘటనల నుంచి వేరు చేయలేవు అని చెప్పింది హీరోయిన్ లెస్లీ. ఎస్, నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో, నాకు ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశావో, అలాంటి పురుషుడు దొరుకుతాడు, పార్ట్నర్ దొరుకుతాడు, జీవితాంతం కలిసి ఉంటారు, ఒకరికొకరు సహాయంగా ఉంటారు. అవన్నీ జరుగుతాయి. నీకు ఇప్పుడు ఇదేమీ అర్థం కాదు. బికాస్ అమ్మాయి ఏజ్ అక్కడ 16, హీరోయిన్ లెస్లీ ఏజ్ సమ్ ఎడల్ట్. అవన్నీ పాస్ చేసుకొని వాటన్నింటి గుండా ప్రయాణం చేసి వచ్చింది కాబట్టి అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. కానీ నీకు ఇప్పుడు ఏమీ తెలియదు. ఈ క్షణంలో జరగబో సంఘటనల నుంచి వేరు చేయలేవు. అవన్నీ జరిగినప్పటికి కూడా ప్రస్తుతం ఈ క్షణంలో జరగబోయే వాటి నుంచి నిన్ను ఏదీ వేరు చేయలేదు అని చెప్తుందనమాట. ఇంకో వ్యక్తిని ప్రేమించటం కూడానా? నిజంగా నా కోసం ఇంకొకరు ఉన్నారా? అతను నిజంగా నన్ను ప్రేమిస్తాడా? అవన్నీ మనసులో తనకేమో అలా అన్నీ ఉన్నాయని చెప్పింది. మళ్ళీ రీకన్ఫర్మేషన్ వెతుక్కుంటుంది. ఈమె ఫ్యూచర్లెస్లీ కాబట్టి, నిజంగానా నాకు అలాంటి వ్యక్తి దొరుకుతాడా? నా కోసం ఇంకొకరు ఉన్నారా? అంత బాగా నన్ను ప్రేమిస్తాడా? అని చెప్పేసి అడుగుద్దనమాట. ఎందుకంటే మనకు కూడా ఉంటుంది కదా మాస్టర్స్, మన మనసులో ఏదైనా ఉందనుకో, ఎవరైనా వచ్చి నీకు ఖచ్చితంగా అది దొరుకుతుంది, నిజంగానా, నిజంగానా నాకు అది ఉందా, ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాం ఆ రీకన్ఫర్మేషన్తోని. అలాంటి రీకన్ఫర్మేషన్ కోరుకుంటుంది అడల్ట్ లెస్ల నుంచి. మోర్ ఓవర్, ఆవిడ చెప్పింది ఖచ్చితంగా నిజమవుతుంది. ఎందుకు అంటే ఈమె ఆమె, ఆమె ఈమె, ఈమె కాలంలో ముందర ఉన్నది, భవిష్యత్తులో ఉన్నది. అప్పుడు మన హీరోయిన్ లెస్లీ ఏమని చెప్పింది అంటే, యంగ్ లెస్లీకి, ఎస్, దొరుకుతాడు. అతని పేరు చెప్పనా? రిచర్డ్ అతని పేరు. నీకు అతన్ని కలుసుకోవాలనుందా అని అడిగింది. అంటే ఆ బాలిక కళ్ళు ఆశ్చర్యంతో ఇంత పెద్దగా చేసుకొని, ఏంటి, అతన్ని ఇప్పుడే ఇక్కడే చూపిస్తారా నాకు అని అడిగింది. అంటే మనం ఇప్పటివరకు అర్థం చేసుకున్నది ఏంటి మాస్టర్స్? యంగ్ లెస్లీకి మన హీరో రిచర్డ్కి ఇంతవరకు ఒకరిని, మన రిచర్డ్ చూశాడు కానీ అమ్మాయి మన రిచర్డ్ని చూసినట్టుగా ఇంతవరకు చెప్పలేదు. వాళ్ళిద్దరైతే అసలు మాట్లాడుకోలేదు. అంతవరకు మన క్లారిటీ ఉంది. అక్కడే ఇదంతా సంభాషణ వింటూ ఉన్నాడు మన రిచర్డ్. ఇప్పుడు మన హీరోయిన్ లెస్లీ అంటుంది, రిచర్డ్ అతని పేరు, అతన్ని కలుసుకోవాలనుకుంటున్నామంటే నిజంగానా? అతన్ని ఇప్పుడు ఇక్కడ చూపిస్తారా నాకు అని చెప్పేసి అడిగింది. అంటే ఊ అంటూ నా భార్య చెయ్యి పట్టి నన్ను పక్కకు లాగింది. అంతదాకా వెనక ఉన్న నేను ఆమె ముందుకు నడిచాను. ఆ అమ్మాయి నన్ను చూసి నోట మాట రాక అలాగే ఉండిపోయింది. వెనక ఉండడం అంటే అంతవరకు అమ్మాయి కనిపించలేదు. ఇప్పుడు ఈవిడ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి కనిపించాడు ఇతను. ఆ అమ్మాయి నన్ను చూసి నోట మాట రాక అలాగే ఉండిపోయింది. ఒక క్షణం కొద్దిగా జంకుతూ పలకరింపుగా హాయ్ అన్నాను నేను. లేత వయసులోని ఆ బాలికను అలా చూడటం ఎంత విచిత్రంగా ఉంది. ప్రస్తుతానికి ఆమె నా భార్య అయినప్పటికీ కూడా ఆ వయసులో ఎంతో తేడాగా ఉంది. ఎంత సూపర్బ్ ఎక్స్పీరియన్స్ కదా మాస్టర్స్. వాళ్ళ వైఫ్ని ఎప్పుడో 20లోనో, 20 ఇయర్స్ 25 ఇయర్స్ అప్పుడెప్పుడో కలుసుకొని ఉంటాడు. అప్పుడు పెళ్ళయింది. ఆమె యంగ్ రూపాన్ని కలుస్తున్నాడు ఇప్పుడు, 16 సంవత్సరాల రూపాన్ని. ఆయనకు కూడా అంత విచిత్రంగా, ఆనందంగా, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది అవన్నీ గమనిస్తున్నాడు. మీరు చూడడానికి చాలా, లేదు లేదు, నాకన్నా ఊహు ఊహు బాగా అనుభవజ్ఞుల్లాగా ఉన్నారు అని చెప్పేసి అనింది ఆ అమ్మాయి. అని ముసలోడు అని అనడానికి బదులు చాలా చాతుర్యంతో ఇలా తన భావాన్ని చెప్పింది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ అమ్మాయి ఏమన్నదంటే, క్లియర్గా రాశారు మాస్టర్స్ ఇక్కడ, మీరు చూడడానికి చాలా డాట్ 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 అని పెట్టారు. లేదు, డాట్ డాట్ డాట్. మీరు ఊహించుకోండి, ఇది ఒక డైలాగ్ లాగా చెబితే ఎలా ఉంటుందని. మీరు చూడటానికి చాలా, మ్, లేదు లేదు, నాకన్నా, ఊహు బాగా
అనుభవజ్ఞుల్లాగా ఉన్నారు అని చెప్పిందట ఆయనతోని. ఈయనకు అనిపించింది లోపల, డైరెక్ట్గా ముసలోడు అనకుండా ఇవన్నీ చెప్తుంది అని చెప్పేసి అనిపించిందంట. నీవు నన్ను కలిసే సమయానికి నీవు పెద్దవారిని ప్రేమిస్తావులే అని చెప్పాను నేను. నువ్వు ఇప్పుడు 16 సంవత్సరాలు ఉన్నావు. నువ్వు నన్ను కలిసేది ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఎప్పుడో ఉంది. అప్పటికి పెద్దవారు, నువ్వు పెద్దదానివి అవుతావు, నేను పెద్దవారిని, పెద్దవాడిగానే ఉంటాను, నీకు సరిపోయే వాళ్ళగా పెద్దవారినే ప్రేమిస్తావులే అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ బాలిక మా ఇరువురిని చూస్తూ, సరే మీరిప్పుడు నిజంగా సంతోషంగా ఉన్నారా? మా ఇరువురి మధ్య అంత అనురాగం ఉంటుందా అన్న సంశయంతో అడిగింది. మీరిద్దరూ అంత హ్యాపీగా ఉన్నారా? నాకు కూడా అంత హ్యాపీనెస్ ఉంటుందా? నీవు ఊహించలేనంత సంతోషంగా ఉన్నాము అని చెప్పాడు రిచర్డ్. నేను మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ కలుస్తాను అని అడిగింది అమ్మాయి. నేను ఆమెకు ఏమని జవాబివ్వాలి? మన రిచర్డ్ అంటున్నాడు, నేను ఆమెకి ఏమని జవాబివ్వాలి అంటే, ఇంకో 20-25 సంవత్సరాల తర్వాత, ఆమె మొదటి వివాహము భగ్నమైన తర్వాత, అంటే ఇప్పుడు ఈ అమాయక బాలిక ప్రకారం ఒక జీవితంన్నర కాలం తర్వాత కలవబోతున్నామని చెప్పనా? ఈయన ఫస్ట్ భర్త కాదు లెస్లీకి, సెకండ్ హస్బెండ్. ఫస్ట్ హస్బెండ్తో డైవర్స్ అయిన తర్వాత సెకండ్ హస్బెండ్. మరి చెప్పగలడా ఇప్పుడు అమ్మాయికి? ఎంత బాధపడుతుంది? నీకు రెండో పెళ్ళి ఉంది, ఫస్ట్ పెళ్లి సెట్ అవ్వలేదు ఇవన్నీ చెప్తే ఎంత బాధ అవుతుంది? అందుకని అసలు నేను ఏమని జవాబు ఇవ్వాలి? 16 సంవత్సరాలు ఉంది, ఇంకో 20-25 సంవత్సరాల తర్వాత. అందుకే అన్నాడు, నువ్వు పెద్దవారినే కలుస్తావులే అని చెప్పేసి. అంటే నువ్వు పెద్దగయ్యాకే నన్ను కలుస్తావు, పెద్దవారినే కలుస్తావులే అని ఎందుకన్నాడు అంటే, 40 years తర్వాత నేను పెళ్లి చేసుకుందామే. సో అలా అనుకున్నాడు. నేను నా భార్య కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూసా. అమ్మాయి ఆ క్వశ్చన్ అడుగుతోంది, ఏం చెప్పమంటావు అన్నట్టుగా భార్య కళ్ళల్లోకి చూశాడు. తనని కలవడానికి ఇంకా కొంతకాలం పడుతుంది అంది లెస్లీ మృదువుగా ఆ బాలికతో. అప్పుడు హీరోయిన్ లెస్లీ ఏం చెప్పింది అంటే, మొత్తం చెప్పడం అవసరం లేదు అన్నట్టుగా, అతన్ని కలవడానికి కొంచెం టైం పడుతుందిలే అన్నట్టుగా చెప్పింది అమ్మాయికి. అప్పుడు అమ్మాయి ఓ, దానికి ఇంకా కొంతకాలం పడుతుంది అన్న వాక్యం ఆ బాలికలో తీవ్రమైన నిరాశను కలుగచేసింది. ఆ అమ్మాయి ఏమన్నదంటే, ఓ, ఒక రకంగా అంటే నిరాశ నిస్పృహలతో, చాలా కాలం పడుతుంది, ఇంకా టైం ఉంది నీకు, వెంటనే కాదు అనేటప్పుడు. బికాస్ 16 సంవత్సరాలు అంటే కైండ్ ఆఫ్ ప్యూబర్టీ వస్తుంది కాబట్టి, ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఇంక అక్కడి నుంచే వాళ్ళు ఈడు జోడు అన్న టైప్లో మొదలవుతారు కదా. టైం పడుతుంది అనేటప్పటికి ఓ అని చెప్పేసి ఒకలాగా అంటే వీళ్ళిద్దరికి అర్థమైంది. కాస్త నిరాశ నిస్పృహలతో ఆ ఆ విధంగా పలికింది ఆ అమ్మాయి అని చెప్పేసి వీళ్ళిద్దరికి అర్థమైంది. మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది నా వైపు చూస్తూ రిచర్డ్ని అడిగిందట అమ్మాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు రిచర్డ్ అంటున్నాడు, మనమందరము ఒక పాఠశాలలో ఉన్నాము, ఎవరికి తగ్గ పాఠాలని వారు నేర్చుకుంటున్నాము. నీ సమస్యలన్నీ మాకు సులభ సాధ్యాలే, ఎందుకంటే భవిష్యత్తులో ఉన్నారు కదా, ఏమీ వరి అవ్వకు, అవన్నీ చెయ్యొచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు. పరిష్కారాలు ముందే కనుగొని ఉంటే ప్రతి సమస్యను సులభంగా అధిగమించవచ్చు. చివరికి నీ భవిష్యత్తు రూపమే నీ ముందు ప్రత్యక్షమై రాబోయే 35 సంవత్సరాలలో జరగబోయే వాటన్నింటినీ పూసగుచ్చినట్టుగా వివరించినప్పటికీ అవన్నీ నీ మనసుని ఏమాత్రమూ ప్రభావితం చేయలేవు. మార్పు కలిగేది అంటూ ఏదైనా ఉంటే అది స్వకీయ వ్యక్తిత్వపు అంతర్దృష్టి అని అన్నాను. అద్భుతం మాస్టర్స్, ఇది బోల్డ్ లెటర్స్లో రాశారు. ఇది మనందరితో, ఆమె ఎంగులెస్లీతో మాత్రమే కాదు, పాఠకులకు చెప్పాల్సిందిలాగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే వాళ్ళు బోల్డ్ లెటర్స్లో, థిక్ లెటర్స్లో ఇచ్చారో. ఇదంతా ఒక పాఠశాల. ప్రతి ఒక్కరము మన మన లెసన్స్ నేర్చుకోవడానికి, అందరికీ ఒకే రకమైన లెసన్స్ ఉండవు. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ లెసన్స్ని నేర్చుకోవడానికి వస్తారు. ప్రతి ఒక్క దానికి సమస్యకి సమాధానం ఉంటుంది, సులభ సాధ్యాలే. అన్ని సమస్యల పరిష్కారాలు మనకు ముందే తెలిస్తే సులభంగా అధిగమించవచ్చు. ఇప్పుడు మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్, వాటన్నిటికీ ఆన్సర్స్ తెలుసు, ఎగిరి గంతేస్తాం. 3 గంటల్లో రాయాల్సిన ఎగ్జామ్ని గంట సేపల్లో రాసేసి టకా టకా ఇచ్చేసి బయటకు వచ్చేస్తాం కాన్ఫిడెంట్గా. సో అలా సమస్యలకు పరిష్కారాలు ముందే తెలిసినట్లయితే సులభంగా వాటిని అధిగమించవచ్చు. ఇప్పుడు చివరికి నీ భవిష్యత్తు స్వరూపమే ఒక 30-35 సంవత్సరాల భవిష్యత్తులో ఉన్నవాళ్ళు నీకొచ్చి అన్నీ చెప్పినా కూడా నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు,
వాటి మీద పూర్తి అవగాహన రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఎప్పుడు నీకు వస్తుంది పూర్తి అవగాహన అంటే నీ అంతర్ప్రజ్ఞని నువ్వు నమ్ముకుంటే. మనకు మాస్టర్స్ అందరూ చెప్పేది కూడా అదే కదా. లోపల ఏం జరుగుతుందో చూడు, లోపల నుంచి ఏం వినపడుతుందో చూడు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నీవు చూసుకో, నీ లోపల ఉంది తెలుసుకో. నీకు ఏదైనా క్వశ్చన్ ఉంది, కళ్ళు మూసుకో, నిన్ను నీవు అడుగు. మనం దైవాన్ని అడుగుతున్నాం, యూనివర్స్ని అడుగుతున్నాం, మాస్టర్స్ని అడుగుతున్నాం అనుకుంటాం కదా. వాళ్ళందరూ మనలోనే ఉన్నారు, మన ద్వారానే సమాధానం చెప్తారు. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరు ఒక క్వశ్చన్ వేసుకున్నారు, ఒక ఆన్సర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఏ స్వరూపం మీ కంట ముందు, అంటే మీ ఎదురుగా ఒక భౌతిక శరీరం తీసుకుని ఆన్సర్ చేసింది? నథింగ్. మీకే స్మరణకు వచ్చేసింది దానికి ఓ, నేను ఇన్ని రోజుల నుంచి క్వశ్చన్ ఉండింది, టక్కుని ఆన్సర్ వచ్చింది నా బ్రెయిన్లో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ టక్కున? మీ లోపల ఉన్న మీరుని మీరు టచ్ చేశారు, ఆ ఆన్సర్ వినగలిగారు మీరు. అప్పటి వరకు కూడా ఆన్సర్ మీలోనే ఉన్నది, కానీ వినలేకపోయారు. మరి ఇప్పుడు ఎందుకు వినగలిగారు? వినగలిగే పౌనపుణ్యానికి లేదా ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయ్యారు కాబట్టి వినపడింది. ఎలా రీచ్ అయ్యారు? మనసుని స్థిరంగా ఉంచారు, ఆలోచన లేకుండా స్పష్టంగా ఉండేట్టుగా ఉంచారు. ఒక క్లియర్ వాటర్లో కింద ఉన్నది ఏమైనా కనిపిస్తుంది, ఆ వాటర్ అటు ఇటు అలజడిగా ఉన్నప్పుడు ఏది కనిపించదు. సో అలజడిగా ఉన్న మనసుని స్థిరంగా ఉంచగలిగారు. ఆ ఉంచగలిగినప్పుడు లోపల ఉన్నది కనపడడము, వినపడడము జరుగుతుంది. సో అలా ఉండాలి నువ్వు. నీ అంతర్ప్రజ్ఞని నీవు నమ్ముకో. నీ భవిష్యత్తు ఇది అని భవిష్యత్తులో ఉన్న మేము వచ్చి చెప్పినా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నీకు సందేహాలు, నిరాశ, నిస్పృహలు అన్నీ ఉండవచ్చు. ఇన్ని క్వశ్చన్స్ అడిగింది కదా వాళ్ళని. నేను మీలా అవుతానా, అదవుతానా, భవిష్యత్తు స్వరూపాలని తెలుసు, కానీ ఎన్ని క్వశ్చన్స్ అడిగింది ఇంగ్లీష్లీ. సో మళ్ళీ మన హీరోయిన్ లెస్లీ ఏమంటుంది అంటే, మేము నిన్ను చూడటానికి వచ్చామని ఎందుకు అనుకుంటున్నావు అని ప్రశ్నించింది. యంగ్ లెస్లీని అడిగింది. ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటానేమోనని, లేదా నా వయస్సులో ఇదే పరిస్థితులలో మీరు ఉన్నప్పుడు ఏమీ పర్వాలేదు, నీ జీవితం చక్కగా ఉంటుంది అని ఒక భవిష్యత్తు రూపం మీ ముందు ప్రత్యక్షమై మీకు ధైర్యం నూరిపోయాలని మీరు అనుకుని ఉంటారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. మనకి చెప్తున్నారు ఇది. యంగ్ లెస్లీని ఈ సంభాషణ అంతా ఎందుకు? మనకు జ్ఞానాన్ని అందించడానికే కదా. సో హీరోయిన్ లెస్లీ అడిగింది, అసలు ఎందుకు వచ్చామనుకుంటున్నావు? మేము భవిష్యత్తు కదా అంటే, నువ్వు నా వయసులో ఉన్నప్పుడు ఆత్మహత్య గురించి ఆలోచించుకుని ఉంటావు. ఆ రోజు అనుకుని ఉంటావు, నాకెవరైనా వచ్చి సాయం చేస్తే బాగుండు, నా భవిష్యత్తు అంతా బాగుంటుంది అని చెప్తే బాగుండు అని ఆ రోజు అనుకుని ఉంటావు. అదే ఈరోజు ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావేమో అని చెప్పింది లెస్లీ. ఎగ్జాక్ట్లీ. నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను ఏ అఘాయిత్యమూ చేసుకోను, అంతేకాదు మీరు గర్వపడేటట్లు జీవిస్తానని మీకు ప్రమాణం చేస్తున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి, ఆ లెస్లీ, యంగ్ లెస్లీ. మేము ఇప్పుడు నిన్ను చూసి గర్వపడుతున్నాము, నా జీవితం నీ చేతులలో ఉంది, నన్ను చనిపోనివ్వకు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా ఉన్నా అధైర్యపడకు, నీ క్షేమ సమాచారాన్ని విచారించడానికి బహుశా మళ్ళీ మేము రాకపోవచ్చు, మేమిద్దరము కలవడానికి, సంతోషంగా జీవించడానికి మార్గము సుగమనం చేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలపడానికి బహుశా మళ్ళీ నీ వద్దకు వస్తామేమో. ఇది ఎవరు చెప్పారు? లెస్లీ చెప్తుంది. అమ్మయ్యా, నిన్ను చూసి అమ్మాయి ఇప్పుడు యంగ్ లెస్లీ చెప్పింది కదా, నేను ప్రామిస్ చేస్తున్నా, నేను ఏ ఆత్మహత్య చేసుకోను, అఘాయిత్యం చేసుకోను, మీరు గర్వపడేటట్టుగా ఉంటానని చెప్పగానే హీరోయిన్ లెస్లీ అనేది చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నది. ఎందుకంటే ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తే నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోతే ఏంటి, భవిష్యత్తులో ఉన్న లెస్లీ ఉండదు కదండి. ఆ రోజుల్లో ఆమె చనిపోయి ఉంటే ఈ లెస్లీ అనేది ఉండేది కాదు. అలా చంపకు నన్ను అంటే, అలాంటివి చెయ్యకు నువ్వు. యంగ్ లెస్లీగా ఉన్నప్పుడు ఆమెకు అక్కడ అలా జరిగింది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అలా చెయ్యకు, మేమిద్దరం మళ్ళీ నిన్ను కలవచ్చు, కలవకపోవచ్చు, నువ్వు మంచి జీవితం గడుపుతూ ఉన్నట్లయితే మళ్ళీ నీ దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పొచ్చు, నీ సెలక్షన్ చాలా బాగుంది అని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. అని చెప్పగానే మనకి ఇప్పటివరకు ఎలా అనిపిస్తుంది? అమ్మయ్య, ఈ పర్టిక్యులర్ సమావేశానికి సంబంధించి ఒక కథ సుఖాంతమైనట్టుగా అనిపిస్తుంది. అవును కదా.
సో ఇమ్మీడియట్గా నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏముందో చూద్దాం. అంతలోనే ఇలా వీళ్ళ కనిపించింది. అంతలోనే మా చుట్టూ ప్రకంపనలు మొదలయ్యాయి. పరిసరాలన్నీ కదిలిపోతున్నాయి. మా ముందున్న దృశ్యం మసకబారిపోయింది. మేము అందులోంచి బయటికి లాగబడ్డాం. అయిపోయింది. గతంలో ఆ ఎక్స్పీరియన్స్కి వెళ్ళారు. ఏం చెప్పాలి అని ఆమె మనసులో ఉండిపోయిందో అది క్లియర్ చేసేసుకుంది ఇంకా ఆమె. అందుకని ఇంకా ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేశారు. మేము వెళ్తున్నట్లు ఆ అమ్మాయికి అర్థమైనట్లుంది. కన్నీటిని చేత్తో తుడుచుకుంటూ వీడుకోలు పలుకుతూ చెయ్యి గాలిలో ఊపుతూ క్రమంగా అదృశ్యమైంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు వచ్చేశారు. ఏదైతే మనసులో అడల్ట్ లెస్లీకి ఒక గిల్టీ ఫీలింగ్ లాగా, ఒక బాధ లాగా, ఒక విచారం లాగా ఉన్నదో దాన్ని ఈ విధంగా క్లియర్ చేసుకుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా బెటర్గా అర్థం అవ్వడానికి మనము అదేంటది ఎన్నో ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్లో అందులో క్యాథరిన్కి ఎన్నో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు భయాలు ఆందోళనలు ఉంటాయి. ఎలా ఒక్కొక్కటి పోగొట్టుకుందామే? హిప్నాటిజం ద్వారా ఆ డాక్టర్ బ్రియాన్ అనే అతను ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని టచ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి హిప్నాటిజంలోకి వెళ్ళి ఆ పూర్వపు జన్మలోకి, ఇక్కడనేమో సేమ్ జన్మ, పూర్వపు జన్మలోకి వెళ్ళడం, దాన్నంతటిని ఒకసారి ఆమె ఆ హిప్నాటిజంలో అనుభవించడము, అక్కడున్న ఏదైతే భయమా ఆందోళనలా ఏది ఉన్నదో దాన్ని క్లియర్ చేసుకుంటూ ఆ అవస్థలో నుంచి బయటపడేది. అలా ఎన్నో హిప్నాటిజం సెషన్స్ జరిగాయి ఆమెకి. ఎన్నో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నుంచి బయటపడి మనకు అవన్నీ గుర్తున్నాయి కదా మాస్టర్స్, అది చదువుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అలాగే అర్థం చేసుకోవాలి ఇక్కడ. కానీ ఈ జన్మలోనే, ఇక్కడ హిప్నాటిజం కాదు, ఇక్కడ ఉపయోగించబడిన భాష వేరు. వీళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ త్రూ ఆ గతంలోకి వెళ్ళి ఏ ఎపిసోడ్నైతే వాళ్ళు బాగు చేసుకోవాలని కోరుకుంటున్నారో, ఎక్కడైతే అసంతృప్తిగా ఉన్నదో దాన్ని అక్కడ సరిదిద్దుకుంటున్నారు. సరిదిద్దిన మరుక్షణం ఏమవుతుంది? మళ్ళీ రియాలిటీలోకి వచ్చి పడుతున్నారు. రియాలిటీ అంటే ఏంటి? మళ్ళీ విమానము, నీరు, ఇసుక, తిన్నెలు అన్ని 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 జరుగుతాయి అన్నమాట. ఇంకా అది మనకి ఇవ్వలేదు, ఎందుకంటే ఈ చాప్టర్ ఇక్కడ ఎండ్ చేశారు. ఏమని చెప్పారు అంటే, ఆ అమ్మాయి వీడుకోలు పలుకుతూ చెయ్యి గాల్లో ఊపుతూ క్రమంగా అదృశ్యమైపోయింది. లైక్ మనం కళ్ళలో ఉంటే అదంతా కళ్ళు తెరవగానే మాయమైపోతుంది చూడండి, అలాగా అన్నమాట. సో ఇక్కడ ఈ చాప్టర్ ఎండ్ చేశారు మాస్టర్స్. సిక్స్త్ చాప్టర్ కొంచెం టైం ఎక్కువైనా కూడా చాప్టర్ కంప్లీట్ అయిపోతుందని ఇక్కడ నేను ఇక్కడ వరకు చదివాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.